సో గైస్ నేనైతే తెప్పించిన డ్రిల్ మెషిన్ కంపెనీ అయితే బిల్డ్ స్కిల్ కంపెనీకి సంబంధించింది. సో ఇది మీరు కొందామని కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో నేను ఇక్కడ ఇందులో ప్రోడక్ట్ బుక్ చేయగానే నాకు 3 డేస్లో వచ్చేసింది ఇంటికి. సో మీ ఇంటి లొకేషన్ బట్టి దాని డెలివరీ అంటుంటుంది. నేను అన్బాక్సింగ్ అంటే కూడా ఎక్కువ ఏం చూపించాను, చాలా స్పీడ్గా నా కొట్టేస్తాను. సో మనం లోపల బాక్స్ లోపల చూసుకున్నామంటే మనకు ఒక డ్రిల్ మెషిన్ అంటూ వచ్చింది. అండ్ ఈ డ్రిల్ మెషిన్తో పాటు ఇంకా లోపల ఏమున్నాయో కూడా చూద్దాము. నెక్స్ట్ ఇదేమో డ్రిల్ బిట్స్ ఇవి. నెక్స్ట్ ఇది మన డ్రిల్ చక్ అండ్ లోపల ఒక మాన్యువల్ అండ్ ఇంకా చక్కీ ఉంటుంది, ఇది కామన్ అన్నిట్లో. సో నెక్స్ట్ నేను దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రిల్ మెషిన్ స్పెసిఫికేషన్స్ కూడా రఫ్గా చెప్పేస్తాను. ఇది 220 వోల్ట్స్ మీద రన్ అవుతుంది, 2600 RPM per minute అండ్ 350 వాట్ డ్రిల్ మెషిన్ ఇది. సో డ్రిల్ మెషిన్ కంప్లీట్గా టెస్టింగ్ కూడా చేస్తాం. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్గా మనం చూసుకోవాల్సిందల్లా డ్రిల్ మెషిన్ ఒక బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది. నాకైతే బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరీ అంత చీప్ క్వాలిటీ లాగా అయితే ఏమీ లేదు, కింద పడ్డా సరే విరిగిపోతుంది అలాంటి క్వాలిటీ లాగా ఏం లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే మన డ్రిల్ చక్ ఇది మనకు లూజ్గా వస్తుంది, మనం ఆటోమేటిక్గా టైట్ చేసుకోవచ్చు. మీకు వన్స్ కాంపోనెంట్స్ మీ ఇంటికి వచ్చాయంటే మీరే అర్థమైపోయి మీరు చేసుకోగలరు. అండ్ గైస్ మీరు ఇప్పుడు ఒక వీడియో లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తాను. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు, నేను మీకు మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఏంటి అంటే చక్కీ అంటారు. ఈ చక్కీ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మన డ్రిల్ బిట్స్ని టైట్ చేయడానికి. నేను మీకు కంప్లీట్ ప్రొసీజర్ చూపిస్తాను అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఒక స్లాట్ అంటూ ఇచ్చారు డ్రిల్ మెషిన్కి. సో మనం ఏం చేస్తామంటే దానికి ఈజీగా కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది మిస్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టూల్, అది లేకపోతే డ్రిల్ మెషిన్ చాలా కష్టము. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే డ్రిల్ బిట్స్ వచ్చాయి నాకు. ఈ డ్రిల్ బిట్స్ ప్యాకేజ్లో నాకు అరౌండ్ 1 2 3 4 5 6 మొత్తం 7 బిట్స్ వచ్చాయి నాకైతే. సో 7 బిట్స్ వచ్చాయి. సో ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది, ఒక్కొక్క ఉంటుంది. అది ఏంటనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూసినా కానీ అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను శాంపుల్ ఒక డ్రిల్ బిట్తో కూడా నేను మీకు కనెక్షన్ చేయడం అంతా చూపిస్తాను. సో ఫస్ట్ మిస్టేక్ ఎవరైనా కామన్గా చేసేది ఏంటి అంటే ఇది లూజ్ చేస్తారు కదా, లూజ్ చేసిన తర్వాత దీంట్లో డ్రిల్ బిట్ని పెట్టే పొజిషన్. సో ఇప్పుడైతే నేను ఒక శాంపుల్ ఒక డ్రిల్ బిట్ తీసుకుని దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో అందరూ ఏం చేస్తారంటే కామన్గా డ్రిల్ బిట్ని పెట్టేసి దాన్ని టైట్ చేసేస్తారు. సో టైట్ చేస్తే మీకు అలా కనిపిస్తుంది డ్రిల్ బిట్ అనేది క్రాస్గా ఉంది. ఎప్పుడు కూడా డ్రిల్ బిట్ అనేది క్రాస్గా ఉండకూడదు. ఆ తప్పు అయితే మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే డ్రిల్ బిట్ క్రాస్గా ఉంది అంటే కొన్నిసార్లు బిట్ విరిగిపోవచ్చు, లేదు అంటే బిట్ బయటకైనా వచ్చేస్తుంది ఫిట్గా ఉండకుండా. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. సో అందుకనే డ్రిల్లింగ్ కూడా ప్రాపర్గా అవ్వదు. సో మీరు కరెక్ట్గా దీన్ని సెంటర్ పొజిషన్లోకి పెట్టుకొని బాగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసినంత మాత్రాన ఇది 100% కరెక్ట్ అని నేను చెప్పను. టైట్ చేసిన తర్వాత మీకు పైన 3 హోల్స్ కనిపిస్తూ ఉంటాయి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ చక్కీతో చేయాల్సి వస్తుంది. ఈ చక్కీ ఉంది కదా, ఈ చక్కీతో అందరూ ఏం చేస్తారంటే ఒకటే సైడ్కి టైట్ చేసేస్తారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఒకటే సైడ్ టైట్ చేయడం అంత కరెక్ట్ కాదు. మనకు మొత్తం 3 హోల్స్లో ఉంటాయి, మీకు రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఇది సెకండ్ది అండ్ ఇది థర్డ్ది. మీరు ఈ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 సైడ్స్ టైట్ చేయాల్సి వస్తుంది. ఒక సైడ్ టైట్ చేసి మిగిలిన సైడ్ లూజ్గా పెట్టేశారంటే వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది ఈ 2 మిస్టేక్స్ అయితే ఫస్ట్ మెయిన్గా చేయకుండా ఉండాలి మీరు. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో మీకు కనుక ప్రాజెక్ట్స్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయంటే డెఫినెట్గా నా కంటెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను డ్రిల్ మెషిన్ ఆన్ చేస్తాను, ఆ సౌండ్ బట్టి మీకు అర్థమవుతుంది దీని పవర్ ఏంటి అనేది. ఈ బటన్ని ప్రెస్ చేసి మనం కనుక డ్రిల్లింగ్ చేసామంటే కంటిన్యూస్గా డ్రిల్లింగ్ అవుతుంది. అండ్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు లోపల స్పార్క్స్ అంటూ కూడా వస్తాయి, మీరు దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అది చాలా కామనే డ్రిల్ మెషిన్స్లో. నెక్స్ట్ మనం దీని టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. మీరు చూసినట్టయితే వుడ్ మీదకి ఇది చాలా ఈజీగా డ్రిల్ చేసేసింది. నేను ఆడియోని ఎందుకు ఆఫ్ చేయలేదు అంటే సో న్యాచురల్గా సౌండ్ ఎలా ఉంటుందో మీకు తెలియడానికి అంటే నేను ఆడియో అనేది ఆఫ్ చేయట్లేదు. మన ఛానల్లో కామన్గా అన్ని ప్రాజెక్ట్స్ మనం PVC పైప్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది PVC పైప్ని కూడా చాలా ఈజీగా అంటే డ్రిల్ చేసేసింది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డ్రిల్ బిట్ అంటూ చేంజ్ చేసి కొంచెం పెద్ద సైజ్ డ్రిల్ బిట్తో కూడా ఒకసారి మనం టెస్టింగ్ చేద్దాం ఈ PVC పైప్స్ మీద. సో ఇప్పుడైతే నేను మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చూపించాను కదా, డ్రిల్ బిట్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా టైట్ చేయాలి అనేది. ఆ మిస్టేక్స్ అయితే అసలు ఎప్పటికీ మీరు చేయకుండా ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని టైట్ చేశాను.
నేనైతే కొంచెం పెద్ద బిట్తో ట్రై చేశాను వుడ్ మీదకి, అంత స్మూత్గా దిగిపోవట్లేదు లోపలికి. మామూలుగా అంటే దిగుతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ అంత టైం స్పెండ్ చేయలేదు దీని మీద. అండ్ ఇది MDF బోర్డ్ మీద కూడా చాలా ఈజీగానే డ్రిల్ అవుతుంది. సో నేను కొన్నిటి మీద అసలు స్ట్రాంగ్గా దిగలేదు, ఇదైతే అల్యూమినియం మీద కూడా అంత ఈజీగా దిగలేదు. దిగితే కానీ కొంచెం టైం పడుతుంది, నేను అంత టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఓవరాల్గా నేను దీని గురించి చెప్పాలి అంటే డ్రిల్ మెషిన్ గురించి, మీకు కనుక DIY ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారు అంటే ఇది మీకు బెస్ట్ మెషిన్. సో మీకైతే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.